ఈ డిజార్డర్ ఉన్నవాళ్లు 2 రకాలుగా ప్రవర్తిస్తుంటారు. మరి ఇలా అయితే ఎలా డాక్టర్? ఒకవేళ తన వల్ల ఎవరికైనా అపాయం జరిగితే? ఈరోజు కొంచెంలో తప్పించుకుంది, లేకపోతే మర్డర్ కేసులో ఇరుక్కునేది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి డాక్టర్? మీరు తనని ఒక చిన్న పిల్లలా చూసుకోండి. ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా చూసుకోండి. మైండ్ మీద విపరీతమైన ఒత్తిడి కలిగినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో తను పుట్టి పెరిగిన వాతావరణం, ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఇలాంటి డిజార్డర్ వస్తుంది. ఎంత వీలైతే మైండ్ని అంత రిలాక్స్డ్గా ఉంచండి. ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వండి. నేను వస్తానమ్మా. విన్నావు కదరా, ఇప్పుడు దాన్ని చిన్నపిల్లలా కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదురా. రారా, లోపలికి తీసుకెళ్దాం. ఏంటలెక్య, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా సంధ్య అంత పనిచేసిందా? నిజం మహి. అసలు నేను చూసిన సంధ్య ఈ సంధ్య ఒక్కతేనా అని చాలా అనుమానంగా ఉంది. అదేంటి? అరే, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. అసలు రామలక్ష్మిని చంపడానికి వచ్చింది తెలుసా? రామలక్ష్మిని చంపాల్సిన అవసరం సంధ్యకేంటి? సంధ్యకి రామలక్ష్మి అంటే చాలా ఇష్టం కదా. నాతో మాట్లాడినప్పుడు రామలక్ష్మిని చంపాలనే ఇంటెన్షన్ ఏమాత్రం కనిపించలేదే. నీతో బాగానే మాట్లాడుతుంది, కానీ రాత్రి రామలక్ష్మిని చంపబోతూ అన్నయ్య పైన దాడి చేసింది తెలుసా? మీ అన్నయ్యకి దెబ్బ తగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది? మా అన్నయ్య మీద నీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఉండదా మరి? ఆనంద్కి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాడు. చేతికొక చిన్న కట్టు కట్టారు. కానీ నాకు సంధ్య సంగతే అర్థం కావడం లేదు. అసలు సంధ్యకి రామలక్ష్మిని చంపేంత కోపం, పగ ఎందుకున్నాయి? అదే నాకు అర్థం కావడం లేదు. అంత పగున్న మనిషి మళ్ళీ రామలక్ష్మి కనపడితే మామూలుగా ఆప్యాయంగా మాట్లాడుతోంది. విడివిడిగా బానే ఉంటారు. అలాంటి సంధ్య రామలక్ష్మిని ఎందుకు చంపాలని చూస్తుంది? ఇదంతా జరిగాక రామలక్ష్మి వెళ్ళి సంధ్యని అడిగితే వెంటనే కన్నీళ్లు పెట్టుకొని నాకేం తెలీదు అని చెప్తుంది. తను ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఏం రోగమో కానీ అది పిచ్చిదో అర్థం కావడం లేదు, మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందో అర్థం కావడం లేదు. కాగల కార్యం గంధర్వులు చేసినట్టు ఆనంద్ రామలక్ష్ములను విడగొట్టే ప్లాన్ సంధ్య చేస్తుంటే మనమెందుకు దాన్ని డిస్టర్బ్ చేయాలి? కానీ నిజంగా సంధ్య రామలక్ష్మిని చంపేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎటు చూసినా లాభం మనకే. ఎలా ఉంది? బానే ఉంది, కానీ దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది. దాన్ని కనిపెట్టాలి.
సంధ్య 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 ఇంట్లో ఉండాల్సిన సంధ్య ఇక్కడ ఈ డ్రెస్ లో ఉందేంటి? ఛ! ఫోన్ కలవట్లేదేంటి? ఇంటికి వెళ్ళి చూద్దాం. బావా 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 రామా, ఏంటమ్మా ఇంత హడావుడిగా వచ్చావు? బామ్మ, ముందు బావెక్కడున్నాడో చెప్పు. పైనున్నాడే. బావా బావా రామా, ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? నా సంగతి తర్వాత బావా, ముందు సంధ్య ఎక్కడుందో చెప్పు. పైన గదిలో ఉంది. పద వెళ్దాం. పద. రామా, ఇదిగో. ఏమైంది రామా? ఏం ఆలోచిస్తున్నావు? బావా, సంధ్య అప్పటి నుంచి ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. లేదు బావా, నేను సంధ్యని బయట చూశాను. ఏం మాట్లాడుతున్నావు రామా? సంధ్య కొంట్లో బాగోలేదని ఇక్కడే పడుకుంది. తను బయట కనిపించడం ఏంటి? ఇందాక డాక్టర్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పటి నుంచి నిద్రపోతూనే ఉంది. పైగా మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా. అలా అయితే నిన్ను రోడ్డు మీద చూసింది ఎవరు? ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏమో. లేదు నానమ్మ, సంధ్యని చూశాను. కానీ మన సంధ్యలా కాకుండా చాలా మోడర్న్ డ్రెస్ లో కార్ ఎక్కేసి వెళ్ళిపోయింది. నేనప్పటికీ వెంట పడ్డాను. సంధ్య సంధ్య అని పిలుస్తుంటే కార్ ఎక్కేసి వెళ్ళిపోయింది. రామా, నువ్వు నిజంగానే చూసావా? నేను కూడా ఒకసారి అలానే చూశాను. నువ్వు కూడా చూసావా? చూశాను. అప్పుడు నేను కూడా నీలాగే సంధి ఇక్కడుందేంటా అనుకున్నాను. మనం ఏమైనా పొరపాటు పడుతున్నావేమో రామా. ఏంటి బావ నువ్వనేది? మనం ఆ మాత్రం తనని గుర్తుపట్టలేమా? సంధ్యని ఎప్పుడు అలా మోడర్న్ డ్రెస్ లో ఎప్పుడు చూడలేదు. ఇద్దరు చూశారంటే ఆ రూపురేఖలో ఉన్న మనిషి ఇంకెవరో అయ్యుంటారు. మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెప్తారు కదమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్నటి నుంచి సంధ్య కాలు కూడా బయట పెట్టలేదు. నాకు ఆశ్చర్యంగానే ఉంది బావా. కానీ నేనక్కడ చూసినమ్మా ఎవరై ఉంటారు? బావా, ఈ డ్రెస్ ఎక్కడిది? ఏమో, ఈ డ్రెస్ ఎక్కడిదో నాకు తెలీదు. కానీ నేను సంధ్యని ఇలాంటి డ్రెస్ లోనే బయట చూశాను. మరి ఈ డ్రెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? అది నాకు అంతు చెక్కట్లేదు. లేదు బావా, సంధ్య మన దగ్గర ఏదో దాస్తుంది.
మనకి తెలియకుండా వేరేలా బిహేవ్ చేస్తోంది. నువ్వు చెప్పేది నిజమే రామా. ఎందుకంటే డాక్టర్ కూడా అదే చెప్పాడు, సంధ్యకి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని. తను ఇద్దరిలాగా ప్రవర్తిస్తుందని, అలా ప్రవర్తిస్తున్న విషయం చివరికి సంధ్యకి కూడా తెలీదని. నువ్వన్నట్టే సంధ్య ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరుగుతుందేమో. కానీ ఈరోజు జరిగింది మాత్రం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. తను ఇక్కడ నిద్రపోతూనే ఉంది, ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. కానీ తను బయట ఎలా? ఏమో బావా, మనకి పూర్తిగా తెలిసే వరకు మనం ఏ నిర్ణయానికి రాలేము. ఎందుకైనా మంచిది సంధ్యని కనిపెడుతూ ఉండు. సరే, వస్తాను బావా. వస్తాను నానమ్మా. ఆ, ఇదేంటి చైతు, సంజయ్ ఈ డ్రెస్తో బయట కనపడ్డవేంటి? ఏమండి? సంధ్య సంధ్య ఏమండి? సంధ్య ఏంటి సంధ్య? సంధ్య 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 వదులు. సంధ్య 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 ఆగు సంధ్య ఏమండి? సంధ్య ఏమండి ఆగండి, మీకేం కాలేదు కదా? అయినా వెనక నుంచి ఎవరు వస్తున్నారు, కొంచెం కూడా పట్టించుకోరా? నేను ఒక్క నిమిషం ఆలస్యమైతే ఏం జరిగేదో తెలుసా? ఏమయ్యేది? నీ అడ్డు తొలగిపోయేది. నీ వల్ల అటాక్ జరుగుతుందని నీకు ముందే చెప్పాను కదా. మొన్న నిన్ను చంపాలనుకుంది, ఈరోజు నన్ను చంపాలనుకుంది. ఇలా ఖచ్చితంగా జరుగుతుందని నాకు తెలుసు. దీనంతటికి నువ్వే కారణం. లేదండి, నాకు తెలిసేది సంధ్య కాదు. సంధ్య కాకపోతే ఇంకెవరై ఉంటారు? తానంత కరెక్ట్గా కనిపిస్తుంటే సంధ్య కాదు అని ఎలా అంటావు? సంధ్య ఇలా చేసే మనిషి కాదండి. మొన్న కూడా నాకు సంధ్య లాంటి అమ్మాయి మార్కెట్లో బయట కనిపించింది. నాకు డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ సంధ్య పడుకునుంది. ఇక్కడ మనం చూసిన సంధ్య, అక్కడ చైతన్య ఇంట్లో ఉన్న సంధ్య వేరు వేరు అనుకుంటున్నానండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత గొప్పగా కదల్లో. మీ బావ నువ్వు కలిసి మీ చేతికి మట్టి అంటకుండా సంధ్య చేత నన్ను చంపించాలని చూశారు.
అప్పుడు సంధ్య జైలుకు వెళ్తుంది. నేను చచ్చిపోతే మీరు ఎంచక్కా కలిసి ఉండొచ్చు. అదే కదా మీ ప్లాన్? ఏమీ తెలియనట్టు నటించకు. నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. మీరు ఏ రోజు నా మాట విన్నారని ఈ రోజు వినడానికి అంతా నా తలరాతలేండి. ఏం పర్లేదులే. నీతో జీవితం పంచుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నీకోసం ప్రాణం ఇవ్వలేనా? ఇస్తానులే కానీ అసలేం జరుగుతుంది? అక్కడ ఉండాల్సిన సంధ్య ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో పొరపాటు జరుగుతుంది. ఆ సంధ్య వేరు, ఈ సంధ్య వేరు. ఏవండి, భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు. నా మీద కోపం అన్నం మీద చూపించకండి. నీ మీద నాకేం కోపం లేదు రామలక్ష్మి. బాధ, అసహ్యం. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వు కాదా? నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు? ఆ సంధ్య ఎవరు? నీ మనిషి కాదా? నువ్వు సెలెక్ట్ చేసి మీ బావకిచ్చి పెళ్లి చేసిన అమ్మాయి కాదా? అవునండి, కానీ తను మీ మీదకెందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. తనకేదైనా కోపం ఉంటే నా మీద ఉండాలి. చేతకాని భర్తని చూస్తే ఎవరికైనా కోపం రాదా? నీ పెళ్ళాం నా మొగుడుతో తిరుగుతుంది, కాస్త కంట్రోల్లో పెట్టుకోనని మర్యాదగా చెప్పింది. ఆ రోజు నేను వినలేదు కాదు, విన్నాను కానీ ఏమీ చేయలేకపోయాను. మీ ఇద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగి పెరిగి చివరికి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ దాకా వచ్చింది. తను మాత్రం ఎంతకాలం అని భరిస్తుంది? అందుకే నా ప్రాణం తీస్తే అయినా నువ్వు నీ బావ ఆగుతారని నిర్ణయం తీసుకుంది. సంధ్య లాంటి మనిషి కాదండి. మా మీద మీకు అనుమానం ఉంది కానీ ఆ అమ్మాయికి లేదు. తనకి మేమేంటో చాలా బాగా తెలుసు. అంత బాగా తెలిస్తే మరి నిన్నెందుకు చంపాలని చూసింది? ఈరోజు నా మీద ఎందుకు అటాక్ చేసింది? ఎంత చెప్పినా నువ్వు వినలేదు. నాకు చెప్పినా నేను ఆపలేకపోయాను. అందుకే కోపంతో ఈ పని చేసింది. అయినా సంధ్య అలాంటిది కాదు అంటున్నావు. అయితే ఒక్క రీజన్ చెప్పు, సంధ్య ఎందుకు నన్ను చంపాలని చూసింది? నాకు తెలుసు, నువ్వు చెప్పలేవు. కానీ నేను చెప్తాను. చెప్పడమే కాదు, నిరూపిస్తాను. నన్ను చంపాలని చూడడానికి కారణం నువ్వు నీ బావేనని నిరూపిస్తాను. సంధ్య చేతనే నిజమేంటో నిరూపిస్తాను. పద. అయ్యో, ఎక్కడికండి? చెప్పాను కదా, నువ్వు నీ బావ కలిసి ఎంతమంది మనసులు గాయపరుస్తున్నారో, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారో నిరూపిస్తాను. పద. ఏమండి?